అంతెందుకు ఎస్ఎల్బిసిలో లేబర్ ఇంజనీర్లందరూ కూడా ఆ సొరంగం కూలి కొలాప్స్ అయ్యి 8 మంది సమాధి అయితే 2 డెడ్ బాడీలను మాత్రమే వెలికి తీసిండ్రు. మిగతా డెడ్ బాడీలను వెలికి తీసేటువంటి విషయంలో ప్రశ్నించండి అని నేను మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన తర్వాత పలు సందర్భాల్లో నేను ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నా. ఎందుకు ఒక్కసారి సమాధానం చెప్పడం లేదు అనుకుంటారేమోనంటే బయట మాట్లాడడం. గువ్వల బాలరాజు నోరెత్తడానికి దమ్ము లేదు, కానీ గువ్వల బాలరాజు గురించి మనమేం మాట్లాడతాము అని నేను చెప్పిన కదా. చేరిక రోజే గువ్వల బాలరాజుకు కేటీఆర్ గారికి నిజమే పోలిక లేదు. ఎట్లా లేదు అంటే నేను క్షేత్రస్థాయి నుంచి, పేదరికం నుంచి, ప్రజల నుంచి, ఆకలి చావులను కల్లారా చూసినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి నాకు మీకు పోలిక లేదు. మీరేదో మీ భాషతో మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఆ అనుభవం మందిని ముంచడానికి సంపాదించినటువంటి అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ ప్రజల పక్షం వహించేటువంటి దమ్ము, ధైర్యం, నిబద్ధత నాకుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వస్తారా రండి, లేదంటే అడ్వకేట్లను పెట్టిండ్రు కదా. సిద్ధార్థ్ దావే అని ఒక ఆయనను అడ్వకేట్ను నియమించి చార్టెడ్ ఫ్లైట్లో తీసుకొచ్చిందని అంటారు, లేదంటే నిమిషానికో గంటకో ఎన్ని లక్షలు అన్ని వేలు ఫీజు ఉంటుంది అని కాస్ట్లీ అడ్వకేట్లను, లాయర్లను తీసుకొచ్చి మీ పక్షాన వాదించడానికి ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఆర్ఎన్ సుందరన్ అని ఇంకొక సీనియర్ న్యాయవాదిని కూడా ఇతర కేసులలో తీసుకొచ్చిండ్రు. ఎందుకు ఆ సోయి లేదు మీకు? మీరైతే ఒక లెక్క, నిరుద్యోగ యువత అయితే ఒక